ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాత్రి ప్రేమగా దగ్గరకు వస్తే అటు తిరిగి పడుకున్నారు. అమ్మా నాన్న ఉన్నారు, చూసి మాట్లాడు. రాత్రంతా ఉలుకు పలుకు ఏం లేదు. పొద్దున్నే లోపలికి వెళ్ళి వచ్చేలోపు బైక్ ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయారు. అసలు ఏమనుకుంటున్నారు సార్ మీరు? నాకు తెలియాలి, చెప్పండి. ముందు నువ్వు వాటరీ. కళ్ళు మండుతున్నాయి రమా, ముందు నీళ్ళు ఇవ్వు. నేను ఇవ్వనంటుంటే కుంకుడుకాయ నీళ్ళతో ప్రతీకారం చేస్తున్నావా? ఇప్పుడు మీ మౌనానికి ఏం కారణమో అది చెప్పండి, అప్పుడు నీళ్ళు ఇస్తా. ముందు నాకు సమాధానం చెప్పాల్సిందే, చెప్పండి సార్. నీళ్ళు ఇవ్వకపోతే నేను తెచ్చుకోలేనా? నేను పారిపోలేనా? రామా, పక్కనే రామాని పెట్టుకుని ఎక్కడో రామా అని పిలుస్తారేంటి? అసలు నీకేం కావాలి? కారణం కావాలి, లేదంటే ఈ రణం ఆగదు. ఏంటి రైనింగా? టైమింగ్ సార్. నా టైం అసలు బాలేదు రామా. నీకు ఇలా దొరికిపోయాను. నీళ్ళిచ్చే వరకు నేను ఇలాగే ఉండాలా? మీరు చెప్పేంత వరకు నేను ఇలాగే ఉండాలా? రామా, ఏంటిదంతా? కళ్ళు మండుతున్నాయి. సార్, మీ మనసులో ఏముందో చెప్పండి సార్. నేనెక్కడ పొరపాటు చేశానో తెలియకుండా చచ్చిపోతున్నాను. అసలే నేను చిన్నపిల్లని సార్. మీరేం చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది? నేనేం చేశానో చెప్తారా లేదా? సార్, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి సార్. హలో రామలక్ష్మి. రండి సార్, లోపల కూర్చుందరు గాని రండి. పర్లేదమ్మా. పోస్ట్లో రావాల్సిన ఈ లెటర్ని ఈ రూట్లో వెళ్తూ నేనే ఇచ్చి వెళ్దామని ఇటు వచ్చాను. ఏంటి సార్ ఆ లెటరు? వచ్చింది రామలక్ష్మికి అయితే మీ తాపత్రయం ఏంటండి? రామలక్ష్మి నా కోడలు కదే. హలో సార్. హలో. సారీ శౌర్య, రాంగ్ టైంలో వచ్చానేమో. అయ్యో పర్లేదు సార్. ఓకే ఓకే, విషయానికి వస్తాను. మొన్న రామలక్ష్మి దేవాలయాల కోసం చెక్ తిరిగిచ్చింది కదా. తన దాతృత్వాన్ని చూసి ప్రభుత్వం అభినందించింది. దేవాలయాల గురించి తనకున్న ఒక ఆలోచన, ఆ భక్తి, దేవాలయాలను అభివృద్ధి చేయాలనే తత్వం, ఇవన్నీ మాకు ఎంతగానో నచ్చాయి. నేనే ఎండోమెంట్ శాఖతో ఈ జోన్కి రామలక్ష్మి పేరుని ఆఫీసర్గా రికమెండ్ చేశాను. సార్, ఏం మాట్లాడుతున్నారు? ఈ ఏజ్లో నాకు అంత బాధ్యత ఎందుకు సార్? నువ్వు బాధ్యతగా తీసుకొని దేవాలయాల అభివృద్ధిలో నువ్వు ముందుంటావు. అందుకే స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా జాబ్ కన్ఫర్మ్ చేసింది. అమ్మా రామలక్ష్మి, కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ రామలక్ష్మి. తీసుకోమ్మా, మేము వెళ్ళొస్తాం. సారీ సార్, సారీ సార్. ఈ రామలక్ష్మికి స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా జాబ్ వచ్చిందంట. శౌర్య, శౌర్య, శౌర్య. ఏంటి మావయ్య, ఏమైంది శౌర్య సార్కి? నాకు జాబ్ వచ్చిన కంగ్రాట్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు.